ఈ దిన దేవుని వాగ్దానం యిర్మీయా 29:13. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ప్రియ దైవజనమా, మనం దేవుని కనుగొనాలని అపవాది కోరుకోడు. కాబట్టి అపవాది మన అన్వేషణను ఆపడానికి ప్రయత్నిస్తాడు. మన భయాల ద్వారా మనల్ని మోసగించాలని మరియు దేవునిపై మన విశ్వాసాన్ని అస్థిరపరచడానికి మన ఆందోళనతోనే మన దృష్టిని మరలుస్తాడు. కాబట్టి మనం వాక్యమును అనుసరించి ధైర్యంగా ఉండాలి. మన హృదయాన్ని విశ్వాసముతో నింపుకోవాలి మరియు దేవుని నుండి మనల్ని వేరు చేయడానికి ప్రయత్నించే భయాన్ని సత్యము ద్వారా అధిగమించాలి. మనకు భయాలు ఉన్నప్పటికీ మనం దేవునితో స్థిరంగా ఉండాలి. ఆయనను విశ్వసించాలి. గుర్తుంచుకోండి, పేతురు తన దృష్టి పూర్తిగా యేసుపైన ఉన్నప్పుడు నీటిలోనికి వెళ్ళాడు, నీటిపైన నడవగలిగాడు. కానీ తుఫాను వైపు తన చూపును మార్చుకున్న వెంటనే పేతురు మునిగిపోయాడు. ప్రియులారా, అంత్యదినములలో పూర్ణ మనసుతో వెతకండి, తప్పక ఆయనను కనుగొనగలరు. దేవుడు నీ జీవితంలో చేయు కార్యాలను చూడగలరు, దీవెనకరంగా మార్చబడగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.